కాశ్మీర్ లోయ మంచు పలకల వెనక దాగిన అందం ఒకవైపు అయితే దశాబ్దాలుగా అక్కడ రగిలిన వేర్పాటువాద సెగ మరోవైపు. ఒక మహిళ విద్యావంతురాలు, కానీ ఆమె ఎంచుకున్న మార్గం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం. దుఖ్తరాన్ ఏ మిల్లత్ అనే సంస్థ ద్వారా కాశ్మీరీ మహిళలను తన వేర్పాటువాద ఎజెండాలోకి లాగి పాకిస్తాన్ జెండాను భారత్ గడ్డపై ఎగరవేసిన వివాదాస్పద నేత. మహిళా సాధికారత పేరుతో సంస్థను స్థాపించి ఆ ముసుగులో ఉగ్రవాద బీజాలు నాటిన ఆసియా ఆంధ్రాబీ గత ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. భారత న్యాయస్థానం ఆమెకు విధించిన జీవిత ఖైదు వెనక ఉన్న సంచలన నిజాలేంటి? ఆమె సాగించిన దేశ వ్యతిరేక కుట్రల లోతు ఎంత? ఆసియా ఆంధ్రాబీ చీకటి సామ్రాజ్యం ఏంటి? అసలు ఆంధ్రాబీ ఎవరు? ఆమె వెనక ఉన్న శక్తులేవి? ఈ కీలక తీర్పు కాశ్మీర్ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? భారతదేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే శక్తులపై భారత న్యాయ వ్యవస్థ మరోసారి ఉక్కుపాదం మోపింది. దశాబ్దాలుగా కాశ్మీర్ లోయలో వేర్పాటువాద బీజాలు నాటుతూ అమాయక యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తూ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన మహిళా వేర్పాటువాద నేత ఆసియా ఆంధ్రాబీకి ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ చారిత్రక తీర్పునిచ్చింది. ఈ తీర్పు కేవలం ఒక వ్యక్తికి పడిన శిక్ష మాత్రమే కాదు, దేశ సమగ్రతను దెబ్బతీయాలని చూసే ఏ శక్తికైనా భారత చట్టం ముందు తలవంచక తప్పదని చాటి చెప్పే ఒక బలమైన హెచ్చరిక. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ఈ కేసులో అత్యంత కీలకమైన తీర్పు వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద నమోదైన ఉగ్రవాద సంబంధిత కేసులో ఆసియా ఆంధ్రాబీకి ప్రధాన దోషిగా న్యాయస్థానం నిర్ధారించింది. ఆంధ్రాబీతో పాటు ఆమె ప్రధాన అనుచరులైన సోఫీ, పెహ్మిదా, నహీదా నస్రీన్లకు కూడా కోర్టు కఠిన శిక్షలు విధించింది. వీరికి ఒక్కొక్కరికి 30 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఏడాది జనవరి 14వ తేదీనే వీరిని దోషులుగా ప్రకటించిన కోర్టు తాజాగా శిక్షాకాలాన్ని ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. నిషేధిత సంస్థ దుఖ్తరాన్ ఏ మిల్లత్ ద్వారా వీళ్లు దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ పక్క ఆధారాలతో నిరూపించింది. జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసు విచారణలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయాలను బయటపెట్టింది. ఆసియా ఆంధ్రాబీ మరియు ఆమె సహచరులు కేవలం నిరసనకారులు మాత్రమే కాదని, వారు భారతదేశంపై ప్రత్యక్షంగా యుద్ధం ప్రకటించారని ఎన్ఐఏ కోర్టుకు వివరించింది. సోషల్ మీడియా, వివిధ బహిరంగ వేదికల ద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా అత్యంత ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వీరి నిత్యకృత్యం. జమ్మూ కాశ్మీర్ లోయలో నిరంతరం అల్లర్లు రేకెత్తించడం, భారత సైన్యంపై రాళ్లు రువేలా చిన్నపిల్లలను, యువతను ప్రేరేపించడం వెనక వీరి హస్తం ఉందని తేలింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల నుంచి హవాలా మార్గాల ద్వారా నిధులు స్వీకరించి ఆ డబ్బుతో కశ్మీర్లో వేర్పాటువాద ఎజెండాను అమలు చేసినట్లు ఆధారాలు దొరికాయి. ఈ రకమైన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి గరిష్ట శిక్ష విధించడం ద్వారా సమాజానికి ఒక స్పష్టమైన సందేశం పంపాలని ఎన్ఐఏ ప్రాసిక్యూటర్లు కోరారు. ఆ విన్నపాన్ని మన్నించిన కోర్టు ఆంధ్రాబీకి జీవిత ఖైదును ఖరారు చేసింది. విద్యావంతురాల నుంచి వేర్పాటువాది వరకు ఆసియా ఆంధ్రాబీ జీవితం పరిశీలిస్తే ఆమె ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలోనే పెరిగింది. 1963లో శ్రీనగర్లో జన్మించిన ఆమె విద్యావంతురాలు. శ్రీనగర్లోని ఒక కళాశాల నుంచి హోమ్ సైన్స్ లో డిగ్రీ పట్టా పొందింది. ఉన్నత చదువుల కోసం ఆమె డార్జిలింగ్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంది. అయితే కుటుంబ పరిస్థితులు లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆ అవకాశం కాస్త చేజారింది. ఆ సమయంలోనే ఆమె భావజాలంలో మార్పు మొదలైంది. ఆమె మొదట జమాతే ఇస్లామీ మహిళా విభాగంలో చేరి తన కార్యకలాపాలు ప్రారంభించింది. కానీ తనలోని తీవ్రవాద ఆలోచనలకు ఆ సంస్థ పరిధి సరిపోదని భావించి 1985లో అక్కడి నుంచి విడిపోయింది. అదే ఏడాది ఆమె సొంతంగా దుఖ్తరాన్ ఏ మిల్లత్ అనే సంస్థను స్థాపించి వేర్పాటువాదానికి అంకురార్పణ చేసింది. ప్రారంభంలో ఈ సంస్థను ఒక సాంప్రదాయవాద ఇస్లామిక్ మహిళా సంస్థగా ఆంధ్రాబీ ప్రపంచానికి పరిచయం చేసింది. మహిళలకు మతపరమైన విద్యాబోధన చేయడం దీని ప్రధాన ఉద్దేశమని నమ్మబలికింది. కానీ అతి తక్కువ కాలంలోనే దాని అసలు లక్ష్యం వేర్పాటువాదం అని తేటతెల్లమైంది. 1991లో కశ్మీర్ లోయలోని మహిళలందరూ తప్పనిసరిగా పర్దా ధరించాలని ఆమె హుకుం జారీ చేసింది. దీన్ని వ్యతిరేకించిన వారిపై దాడులకు కూడా వెనకాడలేదు. జమ్మూ కశ్మీర్ భారత్లో భాగం కాదని, అది పాకిస్తాన్లో కలవాలని ఆమె బహిరంగంగా ప్రచారం చేసింది. ప్రతి ఏటా ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం శ్రీనగర్లో పాక్ జెండాను ఎగరవేయడం, పాక్ జాతీయ గీతాన్ని ఆలపించడం ద్వారా ఆమె భారత సార్వభౌమాధికారాన్ని నిరంతరం సవాల్ చేస్తూ వచ్చింది. ఆసియా ఆంధ్రాబీ వ్యక్తిగత జీవితం కూడా తీవ్రవాద భావజాలంలోనే అల్లిక చేయబడింది. 1990లో ఆమె వేర్పాటువాద నాయకుడు ఆషిక్ హుస్సేన్ ఫక్తూను వివాహం చేసుకుంది. ఫక్తూ హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థకు వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు.
ప్రముఖ కశ్మీరీ పండిట్ నాయకుడు హెచ్ఎన్ వాంఛూను 1992లో దారుణంగా హత్య చేసిన కేసులో ఫక్తూ దోషిగా తేలి ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ దేశ వ్యతిరేక కార్యకలాపాల వల్ల జైలు పాలయ్యారు. వీళ్ళిద్దరికీ 2 కుమారులున్నారు. అంద్రాబీకి లష్కరే తయ్యబా అధినేత ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ తో కూడా దగ్గర సంబంధాలున్నాయని ఆ దర్యాప్తులో తేలింది. ఆసియా అంద్రాబీని భద్రతా దళాలు మొదటిసారిగా 1993లో అరెస్ట్ చేశాయి. అప్పట్నుంచి ఆమె పలుమార్లు జైలుకు వెళ్లడం, బెయిల్ మీద బయటికి రావడం జరుగుతూనే ఉంది. అయితే 2018లో ఎన్ఐఏ ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ గతి మారింది. ఉగ్రవాదానికి నిధుల మళ్లింపు కేసులో ఆమె ప్రమేయంపై ఎన్ఐఏ అద్భుతమైన ఆధారాలు సేకరించింది. దీంతో ఆమెకు బెయిల్ రాకుండా పోయింది. తీహార్ జైలు నుంచి ఆమె తన వాదనలు వినిపించినప్పటికీ సాక్ష్యాధారాల ముందు ఆమె పన్నాగాలేం పారలేదు. కశ్మీర్ లోయలో వేర్పాటువాదాన్ని సమూలంగా అణచివేయడంలో ఈ తీర్పు ఒక చారిత్రక మైలురాయి. ఈ తీర్పు ద్వారా కొన్ని కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. చట్టం ముందు అంతా సమానమే, మహిళా నాయకురాలు అన్న సానుభూతి లేకుండా దేశద్రోహానికి పాల్పడితే శిక్ష తప్పదని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వల్ల వేర్పాటువాద నాయకుల పట్టు సడలింది. యాసిన్ మాలిక్ వంటి వారి తర్వాత ఇప్పుడు అంద్రాబీకి శిక్ష పడ్డం వల్ల లోయలో శాంతి మరింత బలపడుతుంది. దేశానికి వ్యతిరేకంగా ఆయుధం పట్టినా లేదా భావజాల వ్యాపింపజేసినా దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో యువతకు ఒక పాఠంలా మారింది. ఆసియా అంద్రాబీకి పడిన జీవిత ఖైదు కేవలం ఒక వ్యక్తిపై వచ్చిన చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు, ఇది అశాంతిని, ద్వేషాన్ని కోరుకునే శక్తులపై భారత ప్రజాస్వామ్యం మరియు న్యాయ వ్యవస్థ సాధించిన విజయం. కొన్ని దశాబ్దాల పాటు కశ్మీర్ ప్రజలను భయాందోళనలకు గురిచేసి అభివృద్ధికి ఆటంకం కలిగించిన శక్తులు ఇప్పుడు కటకటాల వెనక్కి చేరుతున్నాయి. భారతదేశ ఐక్యతకు అలాగే అఖండతను కాపాడడంలో దర్యాప్తు సంస్థలు మరియు న్యాయస్థానాలు ప్రదర్శిస్తోన్న పట్టుదల సామాన్య ప్రజల్లో సైతం భద్రతా భావాన్ని కలిగిస్తోంది. నిప్పుతో చెలగాటమాడితే చివరికి అది తననే దహిస్తుందనే నిజం ఆసియా అంద్రాబీ జీవితం ద్వారా మరోసారి రుజువైంది.